ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారంటే ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోనా కిచెన్లోనా చేసుకునే పనులని సింపుల్గా చేసుకొని మనకు ఎందుకు పనికిరావని పడేసే వస్తువులని అలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ని అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నానండి. టిప్స్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ సోఫా సెట్లు, దివానా కట్లు, బెడ్లు ఇటువంటివన్నీ కూడా వుడెన్ ఐటమ్స్ ఉంటే వాటి బ్యాక్ సైడ్ మనము ఒక నెల రోజులు క్లీన్ చేయకపోతే ఈ విధంగా డస్ట్ అనేది పట్టేసి, అలాగే ప్రతిరోజు కూడా వారానికి ఒక్కసారి కూడా కొంతమంది క్లీన్ చేస్తుంటారు. అయినా కూడా ఇంట్లోనే ఉండే సోఫాలు, దివానా కట్లు, మంచాలు ఇవన్నీ కూడా షైనింగ్ లేనట్టు నిర్జీవంగా అయిపోతూ ఉంటాయి కదండి. ఇటువంటి వాటికి పట్లు పట్టకుండా, మురికి చేరకుండా కొత్త వాటిలాగా షైనింగ్ చేసేటట్టే ఎలానే ఉండాలి మళ్ళీ మనం క్లీన్ చేసినంత వరకు అన్నట్లయితే ఒక మంచి చిట్కా అనేది తెలుసుకుందామండి. సో ఈ విధంగా ముందు మనకి ఎక్కడెక్కడైతే డస్ట్ పార్టికల్స్, ఈ పట్లు లాంటివి గట్ట పట్టేసాయో వీటన్నిటిని కూడా ముందైతే ఒక చీపురుతోటను నార్మల్గా ఒక క్లాత్ తోటి అయితే తుడిచేసుకోండి. నార్మల్గా వుడ్ అనేది ఎక్కువ రోజులు అయ్యే కొలిది పుచ్చిపోవడం, లేదంటే చెక్క అనేది పొడిలా రాలిపోవడం జరుగుతుంది కదా. ఇలా పొడిలాగా రాలిపోకుండా ఎక్కువ రోజులు షైనింగ్ ఉండాలి, ఎన్ని సంవత్సరాలు అయినా అలానే ఉండాలంటే సింపుల్గా మనం ఇలా 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి ఇంట్లోనే ఉండే వుడెన్ ఐటమ్స్ అన్నిటిని క్లీన్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. దీనికోసం ఒక వెడల్పాగా ఉండే బౌల్ తీసేసుకొని ఇందులోన వాటర్ని వేసుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెం ముద్దకర్పూరాన్ని కానీ, లేదంటే ఆడపిల్లలు ఇంట్లో ఉంటాయి కదండి, వాటిని వేసుకొని కొంచెం కోకోనట్ ఆయిల్ని కూడా ఒక 5 నుంచి 10 డ్రాప్స్ అయితే వేసేసుకొని ఈ వాటర్లో మనం క్లాత్ను ముంచుకుంటూ ఈ విధంగా ఇంట్లోనే ఉండే దివానా కట్లు, బెడ్షీట్లు, సోఫా సెట్లు, అలాగే ఇటువంటివన్నీ కూడా వుడెన్ ఐటమ్స్ కనుక 15 రోజులకు ఒక్కసారి, నెల రోజులకు ఒక్కసారి ఎప్పటికప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే ఇందులో ఆయిల్ అనేది వేసాం కాబట్టి వుడ్ అనేది షైనింగ్ పెట్టినట్టు అంటే మెరుగు పెట్టించినట్టు ఉంటాయండి. అలాగే మనకి ఎక్కువ రోజులు డస్ట్ కూడా పట్టకుండా ఉంటుంది. అలాగే మనం కర్పూరం వేసాం కాబట్టి పట్టులు లాంటివి, చిన్న చిన్న పురుగులు లాంటివి గట్ట సోఫా సెట్లు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయండి. ఆ పురుగులు అనేవి కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. మంచి స్మెల్ అనేది వస్తుంది. ఈ విధంగా ఇంట్లో ఉండే ఇటువంటి వుడెన్ ఐటమ్స్ అన్నిటినీ క్లీన్ చేసి చూడండి. ఎన్ని సంవత్సరాలైనా కొత్త వాటిలా సువాసన భరితంగా మారిపోవడం ఖాయం. ఖచ్చితంగా ట్రై చేయండి, యూజ్ అవుతుందంటే. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాం. ప్రతి ఒక్కరిలో కూడా ఈ ప్రాబ్లం ఉంటూనే ఉంటుందండి. మనలో చాలా మందికి కూడాను పులుపురులు అనేవి ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తూ ఉంటాయి. కొంతమందికి మెడ పైన, కొంతమంది కళ్ళ కింద, కొంతమందికి ఫేస్ మీద గట్రా వచ్చేస్తే వీటి వల్ల పెయిన్ అనేది వచ్చేస్తుంది. ఇవి అంత త్వరగా కూడా పోవండి. వీటి వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదంటే, చాలా అసహ్యంగా కూడా కనిపిస్తూ ఉంటాయి. వీటిని ఇంట్లోనే ఈజీగా ఎలా తగ్గించాలనేది తెలుసుకుందాం. దీని కోసం మీకు ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదండి. జస్ట్ కొంచెం అంటే కొంచెం ఒక పావు టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడా, అంటే వంట సోడా అంటాం కదండి. సో అది మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఎక్కడైనా కూడాను. దీన్ని ఒక పావు టీ స్పూన్ ఒక బౌల్లో వేసేసుకొని ఇందులో కొంచెం అంటే కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసేసుకోండి. మీరు కావాలంటే కొంచెం చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ రెండింటిని మిక్స్ చేసేసుకొని మనకి ఎక్కడెక్కడైతే ఈ పులిపిర్లు అనేవి వస్తున్నాయో ఆ ప్లేస్లో కనుక స్కిన్కి టచ్ అవ్వకుండా జస్ట్ మనకి ఆ పులిపిరి ఎక్కడైతే ఉందో దాని మీద జస్ట్ మనం ఇలా పెట్టి వదిలేయండి. ఇలా మీరు 4-5 రోజులు దీన్ని వాడి చూడండి. ఎక్కడైతే పులిపిర్లు అనేవి ఉన్నాయో ఎటువంటి నొప్పి అనేది తెలియకుండా పులిపిర్లు అనేవి రాలిపోవడం మీరు అబ్జర్వ్ చేస్తారనమాట. దీనివల్ల మన మెడ మీద, ఫేస్ మీద పులిపిర్లు అనేవి చక్కగా మాయమైపోతాయి, రూపాయి ఖర్చు లేకుండా. ఖచ్చితంగా ట్రై చేయండి, యూజ్ అవుతుందంటే. ఇంకా మూడవ టిప్ అనేది తెలుసుకుందాము. ఈ వర్షాకాలంలో ఇంటిని ఎంత శుభ్రంగా, ఎంత నీట్గా ఉంచుకున్నా కూడా ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది ముక్కంపులా వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. రూమ్ ఫ్రెషనర్లని ఇలాంటివి రకరకాలు వాడుతూ ఉంటాం, స్ప్రే లాంటివి గట్టును. ఇవేవి వాడకుండా న్యాచురల్గా 24 అవర్స్ మన ఇల్లు అనేది గుమగుమలు ఆడాలంటే జస్ట్ ఇలా చెయ్యండి. మీ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అసలు ఏం వాడుతున్నారు, ఎంత మంచి స్మెల్ వస్తుందని ఖచ్చితంగా అడుగుతారు. చాలా చాలా బాగా పనిచేస్తుందండి. ఒక గ్లాసుడు వాటర్ తీసుకొని చిన్నది జవ్వాది పౌడర్ అనేది తీసుకోండి. జవ్వాది పౌడర్ అంటే మనకి ప్రతి పూజ స్టోర్లో దొరుకుతుందండి. ఇవి ఎక్కువగా టెంపుల్స్లోన, అలాగే పూజల్లోన చాలా బాగా వాడుతూ ఉంటారనమాట. చాలా న్యాచురల్ వాసన అనేది వస్తుందండి, గుమగుమలు ఆడేస్తుంది. జస్ట్ కొంచెం మిక్స్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ కూడా మిక్స్ చేయవలసిన అవసరం లేదు. ఇది జస్ట్ మనకి 30 రూపీసే ఉంటుందండి. కాస్ట్ కూడా ఏమీ ఉండదు. ఇలా మనం ఒక స్ప్రే బాటిల్ వేసేసుకొని పక్కన పెట్టేసుకొని దీన్ని మీకు వీలుంటే రోజుకొక్కసారి ఇంటి మొత్తం కూడాను ఈ విధంగా డోర్ కర్టెన్స్ దగ్గర కానీ, దివానా కట్టల దగ్గర, సోఫా సెట్లో, బెడ్ దగ్గర, అలాగే గుమ్మాల దగ్గర, కిటికీల దగ్గర, ఇలా ఇంటి ప్రతి ఆవరణలో కూడాను బాల్కనీస్, మొక్కల దగ్గర, గుమ్మాల దగ్గర గట్ట ప్రెస్ చేసామనుకోండి చాలా మంచి స్మెల్ అనేది రావడమే కాకుండా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఇల్లంతా కూడా మంచి గుమగుమలు ఆడుతుందండి. ఖచ్చితంగా మీ ఇంట్లోకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా అసలు ఏం వాడుతున్నారు, ఎంత మంచి స్మెల్ వస్తుందని ఖచ్చితంగా అడుగుతారండి. ఒకసారి ట్రై చేయండి.
చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా 4వ టిప్ అనేది తెలుసుకుందాం. నార్మల్‌గా మనం ఖర్జూరం లాంటివి గట్టా ఇంట్లో వాడేసిన తర్వాత ఖాళీ అయిపోయిన ఇటువంటి ఖర్జూర బాక్సెస్‌ని ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం గానీ, ఇంట్లో వీట్లి వల్ల కూడా మనకి చాలా రకాలైన యూజెస్ అయితే ఉంటాయండి. ఇవి వెయిట్ తక్కువ ఉంటాయి కాబట్టి చాలా క్యారబుల్‌గా కూడా ఉంటాయన్నమాట. వీటిని ఇప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలనేదే తెలుసుకుందాం. వీడియోలో చూపిస్తున్న విధంగా నైఫ్‌ని వేడి చేసేసుకొని స్టవ్‌పై పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పైన క్యాప్‌కి చిన్నది మిడిల్‌లోన స్ట్రైట్‌గా కొంచెం కాల్చామనుకోండి మనకు హోల్ లాగా అయితే అవుతుందన్నమాట. కట్ చేసినట్టు అవుతుందన్నమాట. ఆ తర్వాత మనము స్నానం చేసేటప్పుడు షాంపూ ప్యాకెట్‌ని అక్కడ ఇక్కడ పడేసి నెతుక్కుంటూ ఉంటాం కదండీ! ఇలా పడేయకుండా తీసి పెట్టుకోవడానికి వీలుగా వీడియోలో చూపిస్తున్న విధంగా నార్మల్‌గా ముందైతే మనము డేట్ బాక్స్‌కి హోల్ అయితే పెట్టాం కదా! దాన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క షాంపూ ప్యాకెట్‌ని ఇలా పెట్టేసామనుకోండి. అవసరమైనప్పుడు ఇలా షాంపూ ప్యాకెట్‌ని ఇలా పైకి తీసి కట్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ విధంగా మీరు కావాలంటే డైరెక్ట్‌గా ఇలా బాక్స్‌తో వాడుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే ఇంకా సింపుల్‌గా బాగుండాలనుకున్నట్లయితే డబుల్ సెట్ టేప్‌ని ఈ విధంగా బాక్స్‌కి అంటించేసుకొని బాత్రూము టైల్స్ దగ్గర ఇలా గోడకి అంటించేసుకున్నామనుకోండి ఒక్కొక్క షాంపూ ప్యాకెట్ తీసుకోవడానికి చాలా అనువుగా యూజ్ఫుల్‌గా ఉంటుంది. ఇలా పనికిరాని వస్తువులతో చాలా ఉపయోగాలు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ అనేది తెలుసుకుందాము. ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన బెస్ట్ టిప్ అండి ఇది. మన ఇంట్లోనే ఎక్కువ బ్యాక్టీరియా ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే చాలామంది బాత్రూంలో ఉంటుందని అంటూ ఉంటారు కానీ అది తప్పండి. సో మనం గిన్నెలు తోమే పీచుల్లోనే మనకు కంటికి కనిపించిన బ్యాక్టీరియా అనేది ఉంటుంది. సో మనం పీచుల్ని రెగ్యులర్‌గా అయితే మార్చలేం కదండీ! సో పీచులనేవి ఇలా రెగ్యులర్‌గా మార్చలేనప్పుడు మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా పీచుల్లోని ఎటువంటి బ్యాక్టీరియా ఉండకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. రెగ్యులర్‌గా వాడే పీచులనేవి మనం గిన్నెలు తోమడం వల్ల అందులో బ్యాక్టీరియా అనేది ఉంటుంది. అది గిన్నెల మీద చెదిరిపోతుంది. అలాగే గిన్నెలు తోమేటప్పుడు పోగులు ఊడిపోవడం, చేతికి గీసుకుపోవడం, లేదంటే మనం గిన్నెలు తోమేటప్పుడు కూడాను ఆ గిన్నెలకి చిన్న చిన్న క్రూస్ ఉంటే దానికి చిన్న చిన్న ముక్కలు అతికిపోయి మళ్ళీ మనం తినే ఫుడ్‌లో కలిసిపోవడం, తోమేటప్పుడు చేతులు హార్డ్‌గా అయిపోతూ ఉంటాయి కదండీ! ఈవెన్ కొత్త పీచు అయినా కూడా మనం తోమడానికి కొంచెం అనువుగా ఉండదు. అలాంటప్పుడు కొత్త పీచు అయినా లేదంటే మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే పీచు అయినా కూడాను చేతికి గీసుకుపోకుండా వాటి పోగులనేవి ఊడిపోకుండా అలాగే ముఖ్యంగా అందులో నుండే బ్యాక్టీరియా అనేది ఏమీ ఉండకుండా ఉండాలంటే సింపుల్‌గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇటువంటి ఒక ఫోర్క్ స్పూన్ తీసుకొని జస్ట్ మనం స్టవ్ మీద పెట్టేసుకొని అటు ఇటు కూడాను దాన్ని కొంచెం కాల్చేసుకున్నామనుకోండి ఈ వేడికి చుట్టూ ఉండే ఇనప పోగులన్నీ దగ్గరికి ముడుచుకుపోతాయండి. పీచు అనేది సాఫ్ట్‌గా తయారవుతుంది. ఈవెన్ కొత్త పీచు అయినా కూడాను ముఖ్యంగా అందులో నుండే బ్యాక్టీరియా అనేది పోతుందండి. మళ్ళీ మనకి ఏంటంటే తోముకునేటప్పుడు చేతులకి గీసుకుపోవడం, చేతులు హార్డ్‌గా అయిపోవడం ఏమీ ఉండదండి. ఇలా మీరు ఖచ్చితంగా 4, 5 రోజులకు ఒక్కసారి గిన్నెలు తోమే పీచుల్ని ఈ విధంగా ఒకసారి అయితే కాల్చి చూడండి. కంటికి కనిపించిన బ్యాక్టీరియా, మురికి అంతా కూడా ఇందులో వస్తుంది. నేను కాల్చేసిన తర్వాత ఒకసారి కిందకి పెట్టి చూపిస్తున్నాను చూడండి. చాలా చాలా మురికైతే ఎక్కువ వచ్చిందనమాట. మనం పీచులను రెగ్యులర్‌గా కడిగేసి పక్కన పెడతాం అనుకుంటాం గానీ తెలియకుండానే చాలా రకాల బ్యాక్టీరియా అయితే ఉంటుంది. దీనివల్ల మనకి తెలియకుండానే ఫుడ్ పాయిజన్, విరోచనాలు, కడుపు నొప్పి లాంటివి గట్టా వచ్చేస్తాయి కాబట్టి ఇలా మనకు కొత్త పీచైనా అనువుగా తోముకోవడానికి ఉండాలి. అలాగే పాత పీచు కూడాను ఎటువంటి బ్యాక్టీరియా పట్టకుండా బ్యాడ్ స్మెల్ రాకుండా ఇలా ఈజీగా అప్పుడప్పుడు కొంచెం స్టవ్‌పై వేడి చేస్తే సరిపోతుందండి. నెల రోజులకు ఒక్కసారి పీచుల్ని వీలైన మట్టుగా చేంజ్ చేసుకుంటే సరిపోతుందనమాట. దీనివల్ల మన టైం అనేది సేవ్ అవుతుంది. ముఖ్యంగా మన ఆరోగ్యం బాగుపడుతుంది. మనీ కూడా సేవ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇదే అండి ఈరోజు వీడియోలో అయితే టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.